హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో వచ్చేసి దొండకాయ ఫ్రై అన్నమాట. దొండకాయ ఫ్రై అంటే డీప్ ఫ్రై కాదు, మనం హెల్తీగా ఉండేలాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు నేనైతే కేజీన్నర దొండకాయలు శుభ్రంగా కడుక్కొని తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. చూడండి, ఇలా కట్ చేసుకున్నాను. మధ్య మధ్యలో పండినవి కూడా వచ్చినాయి అనమాట. మొత్తం డీప్ ఫ్రై కాకుండా హెల్తీగా ఉండేలాగా మనం ఫ్రై చేసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఈ ఫ్రై కోసం కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాం అనమాట. పెద్ద ఉల్లిపాయలు చూడండి, ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను పొయ్యి మీద బాండి పెట్టుకొని, బాండి కొంచెం వేడెక్కాలి. బాండి వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకుందాం. మనం తగినంత, మనం కేజీన్నర దొండకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి దానికి తగినంత ఆయిల్ పోసుకుందాం. చూడండి, ఈ ఆయిల్ అయితే సరిపోతుంది. మనం ఎక్కువ డీప్ ఫ్రైలు చేసుకుంటే మనకి హెల్తీ ఫుడ్ అవ్వదండి. కొంచెం నార్మల్గా చక్కగా ఫ్రై చేసుకుంటున్నాము. నేను ఎలా ఫ్రై చేస్తున్నానో మీరు కూడా అలా ఫ్రై చేసుకొని చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను కొంచెం మెంతిపొడి వేస్తున్నాను, మంచి సువాసన వస్తుంది. ముందు ఆయిల్లో కొంచెం మెంతిపొడి వేసుకుంటే మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసేసుకుందాం. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ఇలా కలిపేసుకుందాం. కొంచెం ఫ్రై అయితే చాలు, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదనమాట. కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు వేసుకుందాం. మనం మెంతి పౌడర్ వేసాం కదా, మంచి సువాసన వస్తుంది. ఏదైనా సరే మన హెల్త్కి సంబంధించింది కొంచెం ముందు మెంతి పౌడర్ వేసుకుంటే చాలా మంచి, హెల్త్కి కూడా మంచిది, మనం తినడానికి కూడా కమ్మగా ఉంటుందన్నమాట. ఇవైతే ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో దొండకాయలు వేసేసుకుందాం. శుభ్రంగా చూడండి, పండిన దొండకాయలు కూడా ఉన్నాయి. పుల్ల పుల్లగా, అక్కడక్కడ పుల్ల పుల్లగా తగులుతూ ఉంటే నోటికి చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడాను ఆయిల్లో కలిసేలాగా కలిపేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, దొండకాయలు ఇవన్నీ కలిసేలాగా చక్కగా ఇలా కలిపేసుకుందాం. శుభ్రంగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుందాం. రెండు మూడు నిమిషాలు అయితే అయిపోయింది. చూడండి, కలర్ కొంచెం మారింది, ఎక్కువ మారలేదన్నమాట. చూసారా, ఇలా మారిందనమాట. దొండకాయలు కొంచెం టైం పడుతుంది వేగటానికి. మనం కేజీన్నర దొండకాయలు తీసుకున్నాం కానీ కూర అయితే కొంచెమే అవుతుంది ఫ్రై అయ్యేసరికి. అయితే కూడా చాలా టేస్ట్ ఉంటుంది, మన హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి, ఇలాగైతే ఫ్రై అయిపోయాయి. కొంచెం లేటే పడుతుంది దొండకాయలు వేగటం. ఇప్పుడు మనం ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకొని వదిలేస్తాం. నేను చూడండి, ముందుగా ఎక్కడా కూడా నేను సాల్ట్ అనేది వేయలేదు, తర్వాత వేస్తాను. 2-3 నిమిషాలు అయితే అయిపోయింది. చూడండి, కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి. ముందే వేసామనుకో ముక్కలు తొందరగా వేగవు, ముక్కకి బాగా పడుతుంది ఉప్పు.
చాలా ఉప్పుగా ఉంటుంది. అందుకని మనం కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి. అందుకని నేను ఫస్ట్లోనైతే సాల్ట్ వేయలేదు. చూడండి, ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోయాయి. ఇందులోనే మనం ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం తగినంత. చూడండి, ఇంకొంచెం వేసుకుందాం, సరిపోతుంది. శుభ్రంగానే ఇలా చేసుకొని చూడండి మీరు కూడా. ఇప్పుడు మనం తగినంత పసుపు వేసుకుందాం, ఇంకొంచెం వేసుకుందాం, సరిపోతుంది ఇంత అయితే. ఇప్పుడు మనం సాల్ట్ పసుపు కలిసేలాగా కలిపేసుకుందాం. చక్కగా కలుపుకుందాం ఇవన్నీ కూడాను కలిసేంతవరకు. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఊరికే చూసి వెళ్ళిపోకుండా లైక్ అయితే కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మనది కొత్తగా పెట్టిన ఛానల్ కదా, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు మరొక 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడకనిచ్చుకుందాం. చక్కగా ఉడకాలన్నమాట. ఎందుకంటే మూత పెట్టకపోతే ఇంకా డీప్ ఫ్రై అయిపోతుంది. అందుకని మనం మూత పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతుంది అన్నమాట. చూసారా ఈ ఫ్రై ఎలా ఉందో? పొడి పొడిలాడుతూ ఉంది. నీరుగానైతే ఎక్కడా లేదు. చూడండి, మనం టమాటాలు వేస్తే కూర అవుతుంది. టమాటాలు వేయలేదు కాబట్టి ఫ్రై అయ్యిందనమాట. ఇలా చక్కగా ఫ్రై చేసుకొని వేడి అన్నంలో తింటే ఎంత కమ్మగా ఉంటుందో. హెల్త్ బెనిఫిట్ కూడా ఉంది. చక్కగా దొండకాయలు చేసుకునేటప్పుడు ఇలా చేసుకొని తినండి. ఇంకొక 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకొని వదిలేద్దాం. రెండు 3 నిమిషాలు అయితే అయిపోయిందండి. చూడండి, చక్కగానే ఇలా ఫ్రై అయిపోయింది. దగ్గరకు చూపించుతున్నాను చూడండి. కేజీన్నర దొండకాయలు అయితే కొంచెమే అయింది చూడండి. అంతేనండి, దొండకాయల నీరు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మనం వండుకునే విధానం రకరకాలుగా వండుతారు. చాలామంది మసాలాలు వేసి పులుసు కూడా పెట్టుకుంటారు అన్నమాట. ఎవరిష్టం వాళ్ళది. కానీ ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకప్పుడు మా అమ్మకి ఆపరేషన్ అయినప్పుడు మా వాళ్ళు ఎక్కువ దొండకాయ టమాటా పెట్టేవాళ్ళు రక్తం పట్టడానికని. అప్పట్లో ఎక్కువ ఇవే ఉండేవి ఫ్రై. దొండకాయ ఫ్రై, పొట్లకాయ ఫ్రై అవి ఉండేవి అన్నమాట మా చిన్నతనంలో. చూడండి, చక్కగా వేగిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇందులో తగినంత కారం వేసుకుందాం. ఇంకొంచెం వేసుకుందాం. సరిపోతుంది ఇంత అయితే. చక్కగా ఇవంతా కూడా కారం కలిసేలాగా కలుపుకుందాం. చక్కగా ఇలా కలిపేసుకొని, మరి కారం కూడా వేగాలి కదా. కారం వేగాలంటే మనం మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకుంటే మగ్గుతుంది అన్నమాట. కారం పచ్చివాసన పోతుంది. చూసారా, చక్కగా ఫ్రై అయిందనమాట. ఇలా ఫ్రై అయిపోయింది చూడండి. మంచిగా 2-3 నిమిషాల పాటు పచ్చివాసన పోవాలన్నమాట కారం. ఒక 2-3 నిమిషాల పాటు అలా ఉడికించుకుందాం. చూడండి, 2-3 నిమిషాలు అయితే అయిపోయింది. చక్కగా వేగిపోయాయి ముక్కలన్నీ. ఇలా ట్రై చేసి చూడండి. అన్నంలో తింటుంటే వేడి అన్నంలో కమ్మగా ఉంటుంది అన్నమాట. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. మన ఫ్రైలు కానీ కూరలు కానీ ఏవైనా సరే మసాలాలు లేకుండా చాలా సింపుల్గా చేస్తారన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే చూసి ఊరికే వెళ్ళిపోకుండా ఒక లైక్, ఒక షేరు, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మూత పెట్టేసుకుందాం, స్టవ్ కట్టేసుకుందాం. ఓకేనండి, బాయ్ బాయ్.